2 స్టేట్స్లో ఇప్పటి వరకు ఉన్న ఒక 6 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నంబర్ 1, అమరావతితో సమానంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాయలసీమకు భారీగా పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు. రెడ్డిగా సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ఆఫీస్ నిర్మాణానికి ఉబర్ సంస్థ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఉబర్ సంస్థ సీఈఓ ఫ్యూచర్ సిటీలో ఉబర్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తి చూపించారు. రెడ్డిగా థర్డ్ బ్రేకింగ్ చూద్దాం. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన ప్రజా జీవితానికి దూరం అయ్యారంటున్నారు మహేష్ గౌడ్. ప్రతిపక్షాలు ఉండాలని మేం కోరుకుంటున్నామంటున్నారు. రెడ్డిగా ఫోర్త్ బ్రేకింగ్ చూద్దాం. ఎల్లుండి విచారణకు హాజరవుతానంటూ సిట్కు లేఖ రాసిన బండి భగీరథ్ సిట్ నోటీసులపై స్పందించారు. భగీరథ్ ఎల్లుండి విచారణకు హాజరవుతానంటూ సిట్కి లేఖ రాశారు. కీలక ఆధారాలతో వస్తానని తెలిపారు. మరోవైపు భగీరథ్ని అరెస్ట్ చేయాలని డీజీపీని కలిశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు రేంజ్ ఐజీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి పచ్చ చొక్కా నేతలా మారిపోయారంటూ విమర్శించారు. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. వరి కనీస మద్దతు ధర 2,441 రూపాయలు అండ్ మొక్కజొన్న క్వింటాకి మద్దతు ధర 2,410కి పెంచింది. ఇవి ఇప్పటివరకున్న 6 బ్రేకింగ్ న్యూస్.